నేను ఇప్పుడు ఉన్న క్షేత్రం వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి చిదంబర క్షేత్రము నటరాజస్వామి ఆలయంలో ఉండి నేను తెలియజేస్తున్నాను. చిదంబర రహస్యమే ఇక్కడ ఈ ప్లేసే మిస్టీరియస్ ప్లేసెస్. కొన్ని వేల శతాబ్దాలు అంటే చోళులు పాలించినటువంటి టైం నుండి కూడా ఇక్కడ ఈ ఆలయం అంటే భారతదేశంలో సైంటిఫిక్గా ఏర్పాటు చేసినటువంటి చిదంబర క్షేత్రం ఇప్పటికీ దీని రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నాభిస్థానం అంటారు దీన్ని. అంటే మిగతా ఆలయాలకు నడిబొడ్డు లాంటిది అన్నట్టు. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి తప్పకుండా కలుగుతుందండి ఇక్కడికి వచ్చినటువంటి వారికి. ఈ స్థల పురాణం గొప్పది. ఈ స్థల పురాణంలో మన పాదాలు మోపినా కానీ మనకున్నటువంటి కర్మలన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా నేను ఒకే విషయం చెప్తున్నానండి. భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఎక్కడున్న తులారాశి వారు, అది స్వాతి నక్షత్రం తులారాశి వారు అయితే ఇంకా బెటర్, 100కు 100 మార్కులు. తులారాశి వారు ఒక్కసారైనా మీరు శని హోమం జరిపించుకోండి. ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. వీలైతే మీరు అటెండ్ కావాలని చాలామంది అనుకున్నారు. అటెండ్ అవసరం లేదండి. శని హోమం జరిపించినప్పుడు మీరు అటెండ్ కానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. ఖచ్చితంగా నేను శని హోమం జరిపించి అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని మీకు అందజేస్తాను. నేను మీ నుండి కోరుకునేది ఒకటేనండి. మీకు మంచి జరిగింది, ఉద్యోగం కావాలని కోరుకో, ఉద్యోగం వచ్చింది అనుకోండి, నేను కోరుకునేది ఒకటే. మా సంస్థానంలో ఉన్నటువంటి గోశాలకు మీకు వస్తు రూపంలో, డబ్బు రూపంలో ఇప్పుడు కూడా నేను స్వీకరించను. వస్తు రూపంలో అంటే పశువులు అంటే ఈ యొక్క గోమాతలకు సంబంధించిన ఆహారాన్ని మీరు మాకు పంపించవలసి ఉంటుంది. కాబట్టి మా దగ్గర గోమాతలే కాదండి, పశువులు కూడా అంటే ఈ యొక్క పశువులు గేదెలు కూడా మేము ఈ సంస్థానంలో ఉన్నాయి. కాబట్టి ఆహారం కోసమే నేను అడుగుతున్నానండి. మంచి జరిగిన తర్వాత మాకు డొనేట్ చేయండి, అది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు మీ బాబు విదేశాలలో ఉన్నాడు అనుకోండి, విదేశాలలో ఉద్యోగం దొరకట్లేదు, శని హోమం జరిపించుకుంటారు, ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు మేము నుండి కోరుకున్నది ఒకటి, ఎందుకంటే అదొకటి చేయండి. అది చేస్తే మీకు సకల కార్యసిద్ధి జరుగుతుంది, పిల్లోడికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని కూడా నేను ఆ పరమేశ్వరుని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే